హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రభాస్ గారి సినిమా 'సలార్ 2' గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా 'సలార్ 2' సినిమా గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే, 'సలార్ 2' గ్లిమ్స్ కానీ టీజర్ కానీ మనకి ఈ జనవరి 26న వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు అని బయట రూమర్స్ అయితే వినపడుతున్నాయి. ఇది కానీ నిజమైందా? యూట్యూబ్లో ఏ రికార్డు మిగలదు. అండ్ మొత్తం యూట్యూబ్ మొత్తం ఖచ్చితంగా షేక్ అయ్యిద్ది. సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. విధ్వంసం అయితే సృష్టించిద్దనే చెప్పాలి. 'సలార్ 2' టీజర్ కానీ గ్లిమ్స్ కానీ వస్తే మాత్రం ఆ రోజు ప్రభాస్ గారి క్రేజ్ ఏంటో, ప్రభాస్ గారి రేంజ్ ఏంటో, 'సలార్ 2' మీద ఉన్న హైప్ ఏంటో అందరికీ తెలిసిద్ది. కోర్స్ అందరికీ తెలుసు మనకి ప్రభాస్ గారి మార్కెట్ ఏంటో, ప్రభాస్ గారి క్రేజ్ ఏంటో. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని మనందరికీ తెలుసు. కాకపోతే కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఆ రోజు ఖచ్చితంగా అందరికీ తెలిసిద్దనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు అది సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదనే చెప్పాలి. అసలు ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే, 'సలార్'లో ప్రభాస్ గారు ఎక్కువసేపు డైలాగ్స్ చెప్పరనమాట. కానీ ఆ ఫైట్ సీన్స్ ఉంటాయి. బాబా మామూలుగా ఉండదనమాట. రచ్చ రచ్చ లేపు వదిలిపెట్టారనే చెప్పాలి. అసలు ఒక్కొక్క ఫైటు ఒక్కొక్క డైమండ్ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కటౌట్కి ఆ ఫైట్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిద్దనమాట. అండ్ ఆ ఫైట్స్ ప్రభాస్ గారు చేశారు కాబట్టి మనకి ఒక రేంజ్లో హై అనిపించిద్ది. సో కాటేరమ్మ ఫైట్ కావచ్చు, ఆ కోల్ మైన్లో ఫైట్ కావచ్చు, క్లైమాక్స్లో కావచ్చు. సో అలా ఇలా ఉండదు అసలు. సో మనందరికీ తెలుసు ప్రభాస్ గారి కటౌట్కి ఎలాంటి సినిమా పడాలో అలాంటి సినిమా ఆ టైంలో పడ్డది. అండ్ ఆ 'సలార్'ని ఇప్పటికి కూడా చాలామంది చూస్తారనమాట. సో అది మామూలు సినిమా కాదు అసలు. అది వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా తుఫానే. అలాగే ఈ సినిమా కోసం మన ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు, సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ నాట్ నార్మల్ సినిమా, ఇట్స్ ఏ ఎమోషన్ అనే చెప్పాలి చాలామందికి. సో ఇది వస్తుందంటే ఖచ్చితంగా అందరూ ఇక వెయిట్ చేస్తారు. సో ముఖ్యంగా అందరూ ప్రభాస్ గారి కోసం వెయిట్ చేస్తారనమాట. ప్రభాస్ గారిని ఇంకా పార్ట్ 2లో ఎలా చూపిస్తారు ఏంటి అనేది. సో ప్రభాస్ గారి గురించి కొంచెం మాట్లాడదాము కొద్దిసేపు. సో ఏంటంటే ప్రభాస్ గారు అంటే చాలామందికి ఇష్టము. అండ్ హేటర్సే లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే నాకైతే ప్రభాస్ గారు అనిపించిద్ది. ఎందుకంటే ప్రభాస్ గారి గురించి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా నేను ఇప్పటివరకు చూడలేదు. సో అది మామూలు విషయం కాదు అసలు. మీరు ఎవరి హీరో ఫ్యాన్ అయినా అవ్వనియండి, ఏదో ఒక దగ్గర సినిమా పరంగా కానీ తన బిహేవియర్ పరంగా కానీ ఎక్కడైనా ప్రభాస్ గారిని ఇష్టపడకుండా అయితే ఎవరు ఉండరు. ఖచ్చితంగా అందరూ ఇష్టపడే హీరో అండ్ పర్సన్ అనే చెప్పాలి. ముఖ్యంగా యాజ్ ఎ హీరో కన్నా హీరోగా అందరు ఇష్టపడతారు. యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఏ హ్యూమన్గా తను ఎంత మంచి పర్సనో మనందరికీ తెలుసు. నాకు కూడా 1-2 ఇయర్స్గానే నేను తెలుసుకుంటున్నా. యాజ్ ఎ హీరోగా నేను ప్రతి సినిమా చూస్తా ప్రభాస్ గారిది. నేను 1-2 ఇయర్స్గా ప్రభాస్ గారి గురించి తెలుసుకుంటే ఈ ప్రభాస్ గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంటే కొంతమంది యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా. సో ఆ టైంలో ప్రభాస్ గారి గురించి వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా గొప్ప పర్సన్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అంతకు ముందు వరకు నాకు ప్రభాస్ గారి గురించి అంటే పర్సనల్గా తెలీదు ఆయన ఇంత మంచి వ్యక్తి అని. సో కొన్ని చూస్తుంటే అసలు నిజంగా మామూలుగా అనిపించలేదు. అండ్ రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. సో ఆయన మంచితనం, ఆయన రాజసం నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పాలి. సో ఖచ్చితంగా ఆయన సినిమా వస్తుందంటే ఇక 1500 కోట్లు 1000 కోట్లు గ్యారంటీ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మన రెబల్వుడ్ నుంచి. సో చూద్దాం మరి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 1500 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సో చూద్దాం మరి.